యూఎస్ హిస్టరీలోనే ఇప్పుడు జరిగింది అతిపెద్ద షట్‌డౌన్. ఇప్పుడు నేను ఈ వీడియో చేసే టైంకి ఆల్మోస్ట్ ఇది ముగింపు దశకి వచ్చినట్లే అని చెప్తున్నారు. అపోజిషన్ పార్టీ వాళ్ళు కూడా ఒక 8 మెంబర్స్ అయితే దీనిని యాక్సెప్ట్ చేశారు. నెక్స్ట్ ఇది హౌస్‌కెళ్ళాలి. అక్కడ సైన్ అయిందంటే దెన్ ఓకే అని చెప్పేసి. అంటే ఇప్పుడు వాళ్ళు న్యూస్‌లో చెప్పేదైతే అలా ఉంది. సో, ఇన్ని రోజులు అసలు వీళ్ళు ఎలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేశారు. వీసా హోల్డర్స్‌ని పెద్దగా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయకుండా కూడా అమెరికన్ సిటిజన్స్ అయితే చాలా వరకు ప్రాబ్లమ్స్ ఫేస్ చేశారు. సో, వాటి గురించి అయితే ఈ వీడియోలో మీతో అయితే డిస్కస్ చేద్దాం అనుకుంటున్నా. సో, ఇంకెవరైనా మొదటిసారి మన ఛానెల్‌ని చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకైతే లైక్ చేయండి. ఎవరికైనా యూజ్ అవుతదనుకుంటే షేర్ చేయండి. అసలు మన ఇండియాలో ఎందుకు ఈ షట్ డౌన్ అవ్వదు? అసలు ఇండియాలో ఎందుకు షట్ డౌన్ అనేది మనం వినము అనంటే, ఇండియన్ కాన్స్టిట్యూషన్ డిజైన్ చేసిన విధానం, అమెరికన్ కాన్స్టిట్యూషన్ డిజైన్ చేసిన విధానం కంప్లీట్‌లీ డిఫరెంట్‌గా ఉంటది. మన ఇండియాలో ఎవరైతే అపోజిషన్ వాళ్ళుంటారో వాళ్ళు గూడా ఓటెయ్యాలి. వాళ్ళు కూడా యాక్సెప్ట్ చేస్తేనే ఒక బిల్లు పాస్ అవుతది. అలాంటిదేమీ ఉండదు. బట్ యూఎస్ఏలో ఏదైనా బిల్లు పాస్ అవ్వాలంటే సమ్ పీపుల్ ఉండాలి. ఇంత నంబర్ వరకు ఓకే అవుతేనే ఆ బిల్లు పాస్ అవుతది అని జెప్పేసి. సో, అందులోపల అపోజిషన్ వాళ్ళది కూడా అంతో ఇంతో చెయ్యుండాలి. అలాంటప్పుడే బిల్ అనేది పాస్ అవుతది. ఆ తర్వాత నెక్స్ట్ అది ఎగ్జిక్యూట్ అవ్వడం అలాంటివి జరుగుతూ ఉంటాయి. సో, అందువలన ఏంటంటే మన ఇండియాలో ఎప్పుడు గూడా మనం షట్ డౌన్ అలాంటివి వినం. బట్ యూఎస్ఏలో షట్ డౌన్ అనేది చాలా వరకు వింటూ ఉంటాము. బట్ అవ్వడం అనేది కొద్ది సార్లనే. లాస్ట్ టైమ్ ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ ఉన్నప్పుడు అయింది. అండ్ ఈసారి గూడా ఈసారి ఆల్మోస్ట్ ఇప్పటికి 40 డేస్ అవుతుంది. మన వీసా హోల్డర్స్‌కి పెద్దగా అంత ఇబ్బందేమీ లేదు. ఓన్లీ కూడా ఎల్‌సీఏ దగ్గర మాత్రమే ఇబ్బంది జరిగింది. ఎందుకు అంటే ట్రాన్స్‌ఫర్స్ కానియండి, లేకపోతే ఎక్స్‌టెన్షన్స్‌కి కానియండి, హెచ్-1బీ వాళ్ళ ఎక్స్‌టెన్షన్స్‌కి కానియండి, వీటికి చాలా వరకు ప్రాబ్లమ్ జరిగింది. బట్ ఆల్మోస్ట్ అదైతే ఓపెన్ చేశారు. అది వెబ్‌సైట్ అనేది చెప్పాం గానీ, అది అందరికీ వర్కౌట్ అవ్వలే. అంటే ఫర్ ఎగ్జాంపుల్ కొంతమందికేమో ఓపెన్ అయ్యాయి. కొంతమంది డౌన్‌లోడ్ గూడా చేసుకున్నారు. కొంతమందికైతే ఆ సైట్ ఓపెన్ అవ్వలేదు. ఇలా చాలా జరిగినాయి కూడా. మనకి ఓన్లీ కూడా అదొక్కటి ప్రాబ్లమ్. అమెరికన్ సిటిజన్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఆల్మోస్ట్ ఫుడ్‌కి గూడా చాలా ప్రాబ్లమ్ అయింది. ఆల్మోస్ట్ ఒక 4,00,00,000 జనాభా వరకు ఫుడ్ స్టాంప్స్ కోసం చాలా వరకు ఇబ్బంది పడ్డారు. అసలు ఫుడ్ స్టాంప్స్ అంటే ఏంటి అంటే, అమెరికాలో స్నాప్ ప్రోగ్రామ్ అని చెప్పి ఒకటుంటది. స్నాప్ ప్రోగ్రామ్ అనంటే ఎస్ఎన్ఏపీ అని సప్లిమెంటరీ న్యూట్రిషన్ అసిస్టెన్స్ ప్రోగ్రామ్ అని చెప్పి ఒక ప్రోగ్రామ్ ఉంటది. అందులోపల ఏంటంటే ఎవరైతే సాలరీస్ చాలా తక్కువగా వస్తూ ఉంటాయో వాళ్ళు ఎన్రోల్ అవుతారు. అలా ఎన్రోల్ అయిన వాళ్ళకి ఈబీటీ కార్డ్ అని జెప్పేసి అందులోపలికి మనీ ఎయ్యడం గవర్నమెంటు. అంటే ఫ్యామిలీలో ఎంతమందున్నారో అంతమందికి కొంచెం మనీ ఎయ్యడం. దాని ద్వారా వాళ్ళు ఏవైతే పదార్థాలు కావాలో అంటే వాళ్ళకి నిత్యావసర సరుకులు ఏవైతే కావాలో అవి బయట స్టోర్స్‌కి వెళ్లి అక్కడి నుంచి కొనుక్కొచ్చుకుంటూ ఉంటారన్నట్లు. సో, ఇలా గవర్నమెంట్ వాళ్ళకి చాలా హెల్ప్ చేస్తది. సో, మన ఇండియాలో రేషన్ కార్డులాగానే అనుకోవచ్చు. బట్ మన ఇండియాలో మనీ ఇవ్వరు. జస్ట్ కూడా ఉప్పు ఉప్పు ఇవ్వరనుకుంటాలే. బియ్యము అలాంటివి ఇస్తూ ఉంటారు కదా! సో, అలాంటిదే గానీ మనకేమో మనీ ఇవ్వరు. వీళ్ళకేమో సేమ్ ఒక డెబిట్ కార్డ్ లాగా ఉంటది. అందులోపల మనీ ఇస్తారు. బట్ అది ఎక్కడ పడితే అక్కడ యాక్సెప్టెన్సీ ఉండదు. కొన్ని చోట్లలో అది యాక్సెప్టెన్సీ ఉండదు. అండ్ బయట ఈబీటీ కార్డ్ యాక్సెప్టెడ్ హియర్ అని పెడతారు. సో, అక్కడికెళ్ళి మనకు కావాల్సినవి కొనుక్కోవచ్చు. అండ్ మనకు కావాల్సినవి అని అంటే కూడా అంటే కొన్ని తినకూడని పదార్థాలు అంటే కొంతమంది మత్తు పదార్థాలకి వాటికి అలవాటు పడతారు కదా! సో, అలాంటివి ఏవి కూడా ఇవ్వరు. బట్ జస్ట్ కొంచెం ఫ్రోజెన్ ఫుడ్ కానియండి, లేకపోతే బ్రెడ్డు, జాము, మిల్క్ ఇలాంటివి దాని ద్వారా వాళ్ళకొస్తూ ఉంటాయి. అమెరికాలో ఇది చాలా మంచి ప్రోగ్రామ్. ఓన్లీ అమెరికన్సే కాకుండా చాలా వెనుకబడిన దేశాల నుంచి యూఎస్ఏ వస్తారు కదా! వాళ్ళు కూడా ఈ స్నాప్ ప్రోగ్రామ్‌లో ఎన్రోల్ అయ్యి ఉంటారు. కొన్ని ఏషియన్ కంట్రీస్ వాళ్ళు ఎన్రోల్ అయ్యి ఉంటారు. యూఎస్‌డీఏ ద్వారా కూడా చాలా మంది ఫుడ్ స్టాంప్స్ పొందుతూ ఉంటారు. ఇలా చాలా మంది కూడా దీని ద్వారా బెనిఫిట్ పొందుతూ ఉంటారు. ఎక్కువ మొత్తంలో అమెరికన్ సిటిజన్స్ ఉన్నా కూడా బయట వేరే కంట్రీస్ వాళ్ళకి కూడా ఈ బెనిఫిట్స్ అనేవి వస్తూ ఉంటాయి. సో, ఏంటి అంటే అమెరికన్ గవర్నమెంట్ షట్ డౌన్ అయిన తర్వాత దీనికి ఇవ్వాల్సినటువంటి మనీ కొన్ని బిలియన్ల డాలర్స్ ఇస్తారంట ఎవ్రీ మంత్. సో, ఆ మనీ అయితే ఇంక లేవు గవర్నమెంట్ షట్ డౌన్ వలన అని చెప్పి వాళ్ళు. లేదు ఆల్రెడీ కూడా దీనికి కొంత అమౌంట్ అయితే ఎలకేట్ చేశారు. ఆ అమౌంట్ అలానే ఉంది. కాకపోతే గవర్నమెంటే ప్రెషర్ చేస్తుంది ఇవ్వట్లేదు అని చెప్పి కొంతమంది. సో, వాటెవర్ ఇట్ ఈస్ బట్ కామన్ పీపుల్ ఎవరైతే ఉంటారో వాళ్ళు తప్పకుండా కూడా దీని మీద డిపెండ్ అయిన వాళ్ళు ఫుడ్‌కైతే చాలా వరకు ఇబ్బంది పడ్డారు. చాలా మంది ఫెడరల్ ఏజెన్సీలలో వర్క్ చేసే వాళ్ళకి జాబ్స్ పోవడం. అండ్ కొంతమంది ఏంటంటే తక్కువ స్టాఫ్‌ని పెట్టి అంటే తప్పకుండా కూడా ఈ సర్వీసెస్ నడవాలి అని చెప్పేసి. నేను లాస్ట్ టైమ్ షట్ డౌన్ గురించి చెప్పినప్పుడు అంతా చెప్పానులెండి అందులోపల. కొన్ని సర్వీసెస్ ఉంటాయి కదా! తప్పకుండా ఈ సర్వీసెస్ నడవాలి. ఇవి నడవకపోతే ఇబ్బంది అనిపించినటువంటి సర్వీసెస్ లోపల కొంతమంది ఎంప్లాయ్‌మెంట్ తీసేసి ఇంకొంత ఎంప్లాయ్‌మెంట్ తోటి దాన్ని నడిపియడం. అండ్ ఇలాంటివి చాలా కూడా అవ్వడం. సో, అండ్ వీళ్ళు వర్క్ చేసే వాళ్ళకి కూడా సాలరీస్ లేకపోవడం. అండ్ ఎవరైతే తప్పకుండా వర్క్ చేయాలి బట్ బడ్జెట్ లేదు కాబట్టి జాబ్స్ తీసేయడం. ఇలాంటివి కూడా చాలా మంది అమెరికన్స్ ఫెడరల్‌లో వర్క్ చేసేవాళ్ళు అండ్ పార్కులలో వర్క్ చేసేవాళ్ళు. పార్కులు కంప్లీట్‌గా క్లోజ్ అవ్వడం. అందులో వర్క్ చేసే వాళ్ళకి ఇలా చాలా మంది జాబ్స్ పోయాయి. అండ్ చాలా మంది జాబ్స్ చేస్తున్నా కూడా వాళ్ళకసలు సాలరీస్ లేవు. ఇది కూడా అమెరికన్స్‌కి చాలా వరకు ఇబ్బంది జరిగింది. నెక్స్ట్ ఇప్పుడు అమెరికాలో థాంక్స్ గివింగ్ డే వస్తుంది. థాంక్స్ గివింగ్ డే అంటే అమెరికన్స్‌కి చాలా పెద్ద ఫెస్టివల్.
ఎవరెవరో ఎక్కడెక్కడో ఉన్నటువంటి ఫ్రెండ్స్, రిలేటివ్స్ అందరూ గూడా ప్రతి సంవత్సరం గూడా మీట్ అయ్యేటటువంటి ఫెస్టివల్ థాంక్స్ గివింగ్ డే. సో, ఈరోజు అందరూ మీట్ అవుతారు గాబట్టి అమెరికాలో ఎయిర్‌పోర్ట్‌లలో చాలా వరకు రష్‌గా ఉంటాయి. అండ్ ఎయిర్‌పోర్ట్‌లలో చాలా వరకు ఎక్కువ సిబ్బంది ఉండాల్సిన టైం ఇది. బట్ ఇప్పుడేంటి అంటే ఆల్‌మోస్ట్ 4-5% ఎయిర్‌పోర్ట్ లోపల అంటే ఐ మీన్ విమానాలు గూడా వెళ్ళడం అనేది చాలా వరకు తగ్గించారు. ఎందుకంటే అక్కడ కొంతవరకు ఎయిర్ ట్రాఫిక్ సిబ్బంది ఏదైతే ఉంటారో వాళ్ళు ఎక్కువగా లేకపోవడం, ఎక్కువ మంది వచ్చేయకపోవడం వలన అక్కడ గూడా ఫ్లైట్స్ చాలా కూడా క్యాన్సిల్ అయ్యాయి. సో, దీనివల్లన ఏంటంటే ప్రెజెంట్ థాంక్స్ గివింగ్ డే రావడము, వీటి వలన కూడా చాలా మంది అమెరికన్స్‌కి ఇబ్బంది అయ్యేటటువంటి ఛాన్సెస్ ఉన్నాయి. బట్ ఈ రోజుతోను మేబీ రేపటితోని ఇదైతే క్లోజ్ అవుతదని చెప్తున్నారు. సో, ఇంకా మోస్ట్‌లీ ఈ ఈబీటీ కార్డ్స్ వీటి వలన చాలా మంది అమెరికన్స్‌కి బెనిఫిట్స్ ఉంటాయి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం స్కూల్లోకెళ్ళినప్పుడు ఫస్ట్‌లో $100-200 పే చేయాల్సిందుంటది. అవి కూడా పే చేయాల్సిన అవసరం లేదు. అండ్ వాళ్ళకి స్కూళ్ళల్లో ఫ్రీ ఫుడ్ పెడతారు. ఫర్ ఎగ్జాంపుల్ మన పిల్లలు ఏదైనా తింటే మనం మనీ పే చేయాల్సిందుంటది. అండ్ చాక్లేట్ తింటూ అలాంటివి ఏది తాగినా కూడా మనం మనీ పే చేయాలి. బట్ వాళ్ళకి మాత్రం మొత్తం కూడా ఫ్రీనే ఉంటది. అండ్ ఇంకా చాలా వాటిలలో మెడికల్ లోపల, అందులోపల, ఇందులోపల కూడా వాళ్ళకి చాలా వరకు కూడా బెనిఫిట్స్ ఉంటాయి. సో, అక్టోబర్ వరకు ఓకే అయినా కూడా నవంబర్ 1 నుంచయితే అంటే బడ్జెట్ లేదు అని చెప్పేసి వీటిని ఆపడం వల్ల వాళ్ళు చాలా వరకు సఫర్ అయ్యారు. మేబీ ఇప్పుడైతే వాళ్ళు ఒక ఊపిరి పీల్చుకొని ఉండొచ్చు. అంటే ఇప్పుడు నేను వీడియో చేసే టైంకి ఇంక మొత్తం అవ్వలేదు గానీ ఆల్మోస్ట్ అయ్యేటటువంటి ఛాన్సెసే. ఇంకా ఈ షట్ డౌన్ ముగిస్తే ఆల్రెడీ ఫెడరల్ ఏజెన్సీలో వర్కర్స్ ఎవరైతే అంటే మానిపిచ్చారో వాళ్ళు మళ్ళీ వర్క్‌లోకొస్తారు. ఇన్ని రోజులు వీళ్ళకి ఏవైతే సాలరీస్ ఇవ్వలేదో ఆ సాలరీస్ యాజ్ యూజువల్‌గా వస్తూనే ఉంటాయి. అండ్ రిమైనింగ్ అంతా కూడా ఎప్పుడు ఎలా జరిగిందో అలానే జరుగుతూ ఉంటది. కాబట్టి చాలా మంది అమెరికన్స్ అయితే హ్యాపీగా ఉన్నారు. మరి ఈ షట్ డౌన్‌కి కారణమైనది ఒక రీజన్ ఉంది కదా! ఈ షట్ డౌన్ అవ్వడానికి అది ఓకే అయిందంటే అదేమి కూడా అవ్వలేదు. బట్ డెమోక్రాట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఒక 7 పీపుల్ ఇంతకుముందు యాక్సెప్ట్ చేయలేదు. అప్పుడు వాళ్ళు గనుక యాక్సెప్ట్ చేసుంటే అసలు ఈ షట్ డౌన్ అనేది జరిగేది కాదు. బట్ ఇప్పుడు 8 పీపుల్ వరకు యాక్సెప్ట్ చేశారంట. బట్ లోపల ఏయో చర్చలు జరిగుంటాయి. ఇంకా వాళ్ళు చెబుతున్నారు గానీ మనకంత డెప్త్‌గా అవసరం లేదు కాబట్టి నేను చెప్పట్లేను. మొత్తానికైతే వాళ్ళు యాక్సెప్ట్ చేశారు. ఇది ఇంకా నెక్స్ట్ హౌస్‌కి వెళ్తది. హౌస్‌లో ఓకే అయిన తర్వాత ఇంకా ఈ షట్ డౌన్ అనేది ఇంకా మొత్తానికి కూడా క్లోజ్ అయిపోతది. సో, ఇంకా ఈ షట్ డౌన్‌కి మెయిన్ రీజన్ ఏంటి అంటే మెడికల్‌కి సంబంధించి. అమెరికాలో మెడికల్ అనేది చాలా వరకు ఎక్స్‌పెన్సివ్. సో, ఎవరైతే తక్కువ సంపాదన ఉంటదో వాళ్ళకి ఏంటి అంటే ఫెడరల్ నుంచి అంటే గవర్నమెంట్ నుంచి ఈ ఇన్స్యూరెన్స్ ఇవి తీసుకునేటప్పుడు 60% ఫెడరల్ కట్టేలాగా ఒక 40% ఎవరైతే పీపుల్ ఉంటారో వాళ్ళు కట్టేలాగా ఒకటి డిజైన్ చేశారు. 2012 ఆ టైం లోపల. 2019 వరకు ఇది బానే జరిగింది. ఆ తర్వాత కోవిడ్ అవి రావడం ఆ టైం లోపల పీపుల్ అసలు అది కూడా తట్టుకోలేని స్టేజ్‌లో ఉన్నారు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ 40% వాళ్ళు కట్టాలి కూడా అది కూడా కట్టలేని పొజిషన్‌లో ఉన్నప్పుడు ఏంటంటే 80% గవర్నమెంట్ కట్టడం, ఒక 20% పీపుల్ కట్టడం. అదే వెనుకబడిన వాళ్ళు తక్కువ సాలరీ వాళ్ళు కట్టడం ఉండేది. సో, అది సరే ఓకేలే అప్పుడు కోవిడ్ అని జెప్పేసి అది అలానే రన్ అవుతుంది. అది ఇప్పుడు ఈ 2025 డిసెంబర్‌కి అది ఎక్స్‌పైరీ అయ్యేదుందంట. సో, వాళ్ళ అపోజిషన్ అంటే ట్రంప్ అపోజిషన్ పార్టీ వాళ్ళేంటి అంటే, లేదు మీరు దీనిని ఇలానే కంటిన్యూ చేయండి అని జెప్పేసి వాళ్ళు ట్రంప్ ఏంటంటే అసలు ఆ 60% కట్టడమే చాలా ఎక్కువ. ఇంకా దీనిని 80% అసలు మేము కట్టము అని జెప్పి. సో, ఇక్కడ వీళ్ళు ఇది చెయ్యమని వాళ్ళు చెయ్యము అని జెప్పేసి ఇక్కడ ఇలా స్టార్ట్ అయ్యి అది షట్ డౌన్ అనేది జరిగింది.